2 వీక్స్ ముందు ట్విషా శర్మ అనే ఒక అమ్మాయి భోపాల్‌లో చనిపోయింది. ఆ అమ్మాయికి మ్యారేజ్ అయ్యి జస్ట్ 5 మంత్సే అయింది. ఆ అమ్మాయి తెలుగు సినిమాలో లీడ్ యాక్ట్రెస్‌గా కూడా చేసింది ఒక మూవీలో. ఆ అమ్మాయి మర్డరా? సూసైడా? అనేది ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. అయితే విషయం ఏంటంటే, ఆ అమ్మాయి చనిపోయే ముందు ఆ వీక్‌లోనే వాళ్ళ మమ్మీకి మెసేజ్ కూడా చేసింది. "అమ్మ నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, బేర్ చేయలేకపోతున్నాను. వీళ్ళు మాటలతో హర్ట్ చేస్తున్నారు. నన్నొచ్చి తీసుకెళ్ళిపోండి" అంటే వాళ్ళ మమ్మీ చెప్పిన మాట, "కొంచెం అడ్జస్ట్ అవ్వమ్మా" అన్నారు. ఆ తర్వాత ఆ అమ్మాయి చనిపోయింది. అయితే ఇక్కడ 2 విషయాలు నేర్చుకోవాలని నాకనిపించింది. పిల్లలు ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు దేనికి అడ్జస్ట్ అవ్వాలి, దేనికి అడ్జస్ట్ అవ్వకూడదు, దేనికి సరైన డెసిషన్ తీసుకోవాలనేది కూడా ఆలోచించాలేమో అనిపించింది. అంటే ప్రతిదానికి అడ్జస్ట్‌మెంటే సొల్యూషన్ కాదు కదా! మ్యారేజ్ అనేది చాలా ఇంపార్టెంటు. కానీ మ్యారేజ్ కన్నా బ్రతికుండడం ఇంపార్టెంట్. యాక్చువల్‌గా ఇలాంటి సిట్యుయేషన్స్‌లో పిల్లలు అటు అడ్జస్ట్ అవ్వలేక, అత్తోరింట్లో ఉండలేక, బాధలు పడుతూ ఏం చేయాలో అర్థం కాక చనిపోయిన వాళ్ళు చాలామందున్నారు. సెకండ్ పాయింట్. ఆ అమ్మాయి ఫస్ట్ ఆలోచించాలి. ఫస్ట్ పేరెంట్సే చెప్పడం కరెక్టే. కానీ వాళ్ళు స్టిల్ అడ్జస్ట్ అవ్వమంటున్నారు అంటే గనక కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే డైరెక్ట్‌గా ఆ ప్రాబ్లమ్స్ ఎక్స్‌పీరియన్స్ చేసేది ఆ అమ్మాయే కాబట్టి. సో, ఆ అమ్మాయి డెసిషన్ తీసుకోవాలి. ఎందుకనంటే తనకే తెలుసు ఏం జరగబోతుందో అనేది. ఆ అమ్మాయి కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. ఇండివిడ్యువల్‌గా బతకాలి. ఫస్ట్ ప్రాణం ఇంపార్టెంటు. తర్వాతే పెళ్లి.